రైట్. ఇక అసలైన బ్రేకింగ్ విషయానికి వద్దాం. ఓపెనింగ్లో నేను చెప్పినటువంటి మాట, రాధాకిషన్ రావు అరెస్ట్. ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక్కడ నుంచి అసలైన టర్నింగ్ ఉంటుంది. ఇద్దరు అదనపు ఎస్పీలకు 5 రోజుల కస్టడీ అనుమతులు ఇచ్చిన నాంపల్లి స్పెషల్ కోర్టు. ఎంక్వైరీకి భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్. పోలీసుల అదుపులో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త ట్విస్టులు. ఇగో రాధాకిషన్ రావు అంటే ఈయన, భుజంగరావు అంటే ఈయన, తిరుపతన్న అంటే ఈయన. ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరిపించండి. డీజీపీకి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. 3 పేపర్లకు పోదాం మనం. 2వ పేపర్, 3వ పేపర్ 2. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఈ కేసులో సీరియస్ ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పంజాగుట్ట పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ గట్టు మల్లు నల్గొండ జిల్లా దేవరకొండలో పనిచేస్తున్న మరో పోలీసు అధికారిని విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాధాకిషన్ రావును ప్రశ్నించిన పోలీసులు ఆయన్ను రాత్రి అరెస్ట్ చేశారు. ఇదే క్రమంలో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు 5 రోజుల కస్టడీ విధిస్తూ నాంపల్లి స్పెషల్ కోర్టు అనుమతిచ్చింది. వీరిద్దరిని పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకొని ఉన్నారు. వీరిని విచారిస్తే మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది. రైట్, ఇదే చెప్తున్నాం కదా మేము. వీళ్ళని విచారిస్తే భయంకరంగా విషయాలు బయటికి వస్తాయి. ఏడ మొత్తం ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుందో తెలియదు. కానీ నాకు తెలిసిన అంటే మాకున్నటువంటి సమాచారం, విశ్వసనీయ వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం ఫ్యామిలీని తీసుకొని లోపలేసేటువంటి ప్రక్రియ అయితే జరుగుతున్నది. దీని విషయంలో రేవంత్ రెడ్డి చాలా 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 కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు ప్రతి విషయాన్ని. ఈ విషయంలో ఏం జరుగుతున్నాయి అనేటువంటిది. రైట్, అనుమతులు ఇచ్చిన నాంపల్లి స్పెషల్ కోర్టు. ఎంక్వైరీకి భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు అరెస్ట్. మరో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కూడా. దీంట్లో అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఇగో ఇది చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ కేసులో సీరియస్ ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పంజాగుట్ట పోలీసులు గురువారం అదుపు తీసుకుని ప్రశ్నించారు. ఈయనతో పాటు ఇన్స్పెక్టర్ గట్టుమల్లు నల్గొండ జిల్లా దేవరకొండలో పనిచేస్తున్న మరో పోలీసు అధికారిని కూడా విచారించారు. ఇదే సమయంలో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు 5 రోజుల కస్టడీ విధిస్తూ నాంపల్లి స్పెషల్ కోర్టు అనుమతిని మంజూరు చేసింది. వీరిద్దరిని శుక్రవారం ఉదయం, ఇది ఇప్పటివరకు పైన చదివిందే కదా, సేమ్ ఉన్నది. రైట్, ప్రశ్నించి కొన్ని అంశాలపై ఆయన నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎందుకంటే ఇది ఇప్పటికే ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. వాటి ఆధారంగా ఇప్పుడు భుజంగరావు, తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. ప్రణీత్ రావు వెల్లడించిన అంశాల ఆధారంగానే రాధాకిషన్ రావు సైతం పోలీసులు ప్రశ్నించి పలు కీలక వివరాలను సేకరించారు. ఇన్స్పెక్టర్ గట్టుమల్లు దేవరకొండ డివిజన్లో పనిచేస్తున్న మరో ఇన్స్పెక్టర్ను కూడా ఫోన్ ట్యాపింగ్ పై ప్రశ్నించారు. వీరిద్దరు గతంలో ఎస్ఐబిలో ట్యాపింగ్ వ్యవహారాల్లో భాగస్వాములుగా ఉన్నవారే. వీరెవరు ఫోన్లను ట్యాపింగ్ చేశారు, సుమారు ఎంతమంది ప్రముఖుల ఫోన్లు లిస్టులో ఉన్నాయి, ఎవరి ఆదేశాల మేరకు దీన్ని అమలు చేయాల్సి వచ్చింది, వీటిని తిరిగి ఎవరికి అప్పగించారు తదితర పలు అంశాలపై పోలీసులు ఈ ముగ్గురి నుంచి వివరాలు రాబట్టింది ఇంకా చాలా తక్కువ, ఇంకా చాలా ఉన్నది. మేము ఇంకో మాట చెప్తా చూడండి. ఇక్కడ ఈ కేసులో జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఏవేవైతే అంశాల్లో జనాలు అంటే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారో ఆల్రెడీ మన హైదరాబాద్లో ఉన్నటువంటి పాట్ మార్కెట్, లేదంటే ఇంకా మన ఓల్డ్ సిటీ దగ్గర ఉన్నటువంటి కోటిలో ఉన్నటువంటి మార్కెట్ నుంచి కూడా కొంతమంది హవాలా వ్యాపారులు కొంత వరకు మిస్సింగ్ ఉన్నారు ఇవాళ. అదే కాకుండా ఎవరెవరి దగ్గర నుంచి అయితే వీళ్ళు డబ్బులు వసూలు చేసారో ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తూ వాళ్ళు కూడా కొంతమంది కంప్లైంట్ చేసారు, ఇంకొంతమంది మిస్సింగ్ ఉన్నారు. ఎందుకు మిస్ అవుతున్నారు జనాలు, ఇండియా నుంచి ఎందుకు పారిపోతున్నారు, ఈ యాంగిల్లో కూడా చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యాంగిల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు, ట్విట్టర్ వేదిక కావచ్చు, లేదంటే సోషల్ మీడియా వేదిక ఏదైనా కావచ్చు, రకుల్ ప్రీత్ ప్లస్ సమంత ఫోటోలు పెట్టేసి కేటీఆర్కి సంబంధించినటువంటి ఎన్ని వీడియోలు వస్తున్నాయో. పాపం కేసీఆర్ ఇంకెంతమందికి నోటీసులు పంపిస్తారు అనేటువంటిది కూడా ప్రశ్నగా ఉన్నది. రాధాకిషన్ రావు అరెస్ట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించిన పోలీసులు రాత్రి ఆయన అరెస్ట్ చేశారు. పలువురు వ్యాపారవేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించడంతో పాటు బలవంతంగా వారి నుంచి డబ్బులు వసూలు చేయడం, బీఆర్ఎస్ పార్టీకి మేలు కలిగేలా ఒత్తిడి చేయడం తదితర అంశాలకు సంబంధించిన ఆయన్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు నాంపల్లి స్పెషల్ కోర్టులో శుక్రవారం ఉదయం ఆయన్ను హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న పోలీసులు రాధాకిషన్ రావును సైతం కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ ముగ్గురు వెల్లడించే అంశాల ఆధారంగా తదుపరి ఎవరిని అదుపులోకి తీసుకుంటారనే చర్చలు మొదలయ్యాయి. నిన్నటిదాకా ఏం చేసిరు, ప్రణీత్ రావు ప్లస్ ఆయన పక్కన ఉన్నటువంటి ఆ భుజంగరావు ప్లస్ తిరుపతన్నలను క్వశ్చన్ చేసినప్పుడు సపరేట్గా కూర్చోబెట్టి క్వశ్చన్లు చేశారు కదా. వీళ్ళ ఎంక్వైరీ ప్రాసెస్ ఎట్లుంటుందంటే ముందు అందరినీ సపరేట్గా పెడతారు. అడిగిన క్వశ్చన్లే అడిగి ఇవాళ ఒక సమాధానం ఉంటుంది, రేపు ఒక సమాధానం ఉంటుంది, ఎల్లుండి ఒక సమాధానం ఉంటుంది. దీంట్లో ఒక్కొక్కరు చెప్పే సమాధానాలు టాలీ చేసుకుంటారు.
సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్లు వేరు వేరు ఉంటాయి. భుజంగరావు ఏం చెప్పిండు, ప్రణీత్రావు ఏం చెప్పిండు, తిరుపతి అన్న ఏం చెప్పిండో చూస్తారు. వీళ్ళందరూ రాసుకుంటారు. రాసుకున్నాక మళ్ళీ భుజంగరావుని ప్రణీత్రావుని కూర్చోబెడతారు. భుజంగరావుని తర్వాత ఎవరు తిరుపతి అన్నని కూర్చోబెడతారు. వీళ్ళిద్దరు అయిపోయిందా? భుజంగరావు ప్రణీత్రావు, తిరుపతి అన్న ప్రణీత్రావు, తర్వాత ప్రణీత్రావు వర్సెస్ భుజంగరావు ప్లస్ తిరుపతి, ఇట్లా కూర్చోబెడతారు. ఈ ముగ్గురు దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం తీసుకొని ప్లస్ ఇక ఈయనను కూర్చోబెడతారు. మామూలుగా ఉండదు. నాకు తెలిసైతే చాలా 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 భయంకరంగా ఉండబోతున్నది వీళ్ళ లెక్కలు. చెప్తా చూడండి. ఇక్కడ ఈ కేసులో జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, ఇప్పటి వరకు ఏవేవైతే అంశాల్లో జనాలు అంటే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారో, ఆల్రెడీ మన హైదరాబాద్లో ఉన్నటువంటి పాట్ మార్కెట్ లేదంటే ఇంకా మన ఓల్డ్ సిటీ దగ్గర ఉన్నటువంటి కోటిలో ఉన్నటువంటి మార్కెట్ నుంచి కూడా కొంతమంది హవాలా వ్యాపారులు కొంత వరకు మిస్సింగ్ ఉన్నారు ఇవాళ. అదే కాకుండా ఎవరెవరి దగ్గర నుంచి అయితే వీళ్ళు డబ్బులు వసూలు చేసారో ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తూ వాళ్ళు కూడా కొంతమంది కంప్లైంట్ చేసారు, ఇంకొంతమంది మిస్సింగ్ ఉన్నారు. ఎందుకు మిస్ అవుతున్నారు జనాలు, ఇండియా నుంచి ఎందుకు పారిపోతున్నారు, ఈ యాంగిల్లో కూడా చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యాంగిల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు, ట్విట్టర్ వేదిక కావచ్చు లేదంటే సోషల్ మీడియా వేదిక ఏదైనా కావచ్చు, రకుల్ ప్రీత్ ప్లస్ సమంత ఫోటోలు పెట్టేసి కేటీఆర్కి సంబంధించినటువంటి ఎన్ని వీడియోలు వస్తున్నాయో. పాపం కేసీఆర్ ఇంకెంతమందికి ఏమంటారు నోటీసులు పంపిస్తారు అనేటువంటిది కూడా ప్రశ్నగా ఉన్నది. రాధాకిషన్ రావు అరెస్ట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించిన పోలీసులు రాత్రి ఆయన అరెస్ట్ చేశారు. పలువురు వ్యాపారవేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించడంతో పాటు బలవంతంగా వారి నుంచి డబ్బులు వసూలు చేయడం, బీఆర్ఎస్ పార్టీకి మేలు కలిగేలా ఒత్తిడి చేయడం తదితర అంశాలకు సంబంధించిన ఆయన్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు నాంపల్లి స్పెషల్ కోర్టులో శుక్రవారం ఉదయం ఆయన్ను హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతిలో 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న పోలీసులు రాధాకిషన్ రావును సైతం కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ ముగ్గురు వెల్లడించే అంశాల ఆధారంగా తదుపరి ఎవరిని అదుపులోకి తీసుకుంటారనే చర్చలు మొదలయ్యాయి. నిన్నటిదాకా ఏం చేసిరు, ప్రణీత్రావు ప్లస్ ఆయన పక్కన ఉన్నటువంటి ఆ భుజంగరావు ప్లస్ తిరుపతిలను క్వశ్చన్ చేసినప్పుడు సపరేట్గా కూర్చోబెట్టి క్వశ్చన్లు చేశారు కదా. వీళ్ళ ఎంక్వైరీ ప్రాసెస్ ఎట్లుంటుందంటే, ముందు అందరినీ సపరేట్గా పెడతారు. అడిగిన క్వశ్చన్లే అడిగి ఇవాళ ఒక సమాధానం ఉంటుంది, రేపు ఒక సమాధానం ఉంటుంది, ఎల్లుండి ఒక సమాధానం ఉంటుంది. దీంట్లో ఒక్కొక్కరు చెప్పే సమాధానాలు టాలీ చేసుకుంటారు. ఈ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్లు వేరు వేరు ఉంటాయి. భుజంగరావు ఏం చెప్పిండు, ప్రణీత్రావు ఏం చెప్పిండు, తిరుపతి అన్న ఏం చెప్పిండో చూస్తారు. వీళ్ళందరూ రాసుకుంటారు. రాసుకున్నాక మళ్ళీ భుజంగరావుని ప్రణీత్రావుని కూర్చోబెడతారు. భుజంగరావుని తర్వాత ఎవరు తిరుపతి అన్నని కూర్చోబెడతారు. వీళ్ళిద్దరు అయిపోయిందా? భుజంగరావు ప్రణీత్రావు, తిరుపతి అన్న ప్రణీత్రావు, తర్వాత ప్రణీత్రావు వర్సెస్ భుజంగరావు ప్లస్ తిరుపతి, ఇట్లా కూర్చోబెడతారు. ఈ ముగ్గురు దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం తీసుకొని ప్లస్ ఇక ఈయనను కూర్చోబెడతారు. మామూలుగా ఉండదు. నాకు తెలిసైతే చాలా 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 భయంకరంగా ఉండబోతున్నది వీళ్ళ లెక్కలు.